యాహ్! సో, ఇక్కడ టెస్ట్ కేస్ స్టెప్స్‌లో ఎవ్రీ స్టెప్ రాయాలి. అది లేదురా. అది నేనేం చేశానంటే, ఫస్ట్ నువ్విచ్చిందే అది. నేను మ్యాటర్ పెట్టుకొని, సో, నువ్వెలా చేసావో నేనది ఆహ్, అంటే లైక్ రిఫరెన్స్‌కి పెట్టుకున్నానది. ఇంకో పేజ్‌కెళ్ళకుండా. ఒక్క నిమిషం. మనం రాసి కింద ఉంది చూడు 001, 002 అది నేను చేసింది. బట్ నేను ఆ స్టెప్స్ మొత్తం ఫాలో అవ్వలేదు. ఇక్కడ చూడండి మనం అన్ని స్టెప్స్ నేనిచ్చిన డాక్యుమెంట్‌లో ఆల్ స్టెప్స్ ఉన్నాయి కదా! సో, ఆ టెస్ట్ కేస్‌కి ఏమేమి స్టెప్స్ చేయాలో మొత్తం ఉంది. హ్మ్. హ్మ్. అదొకటి. అండ్ మీరు నెక్స్ట్ వాటిల్లో గూడా హ్మ్. ఇక్కడ వెరిఫై దట్ యూజర్ కెన్ యాక్సెస్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. యూజర్ హ్మ్. ఇప్పుడు దీని ప్రీ కండిషన్ ఏంటి? మనకి యూఆర్ఎల్ ఉంటే సరిపోద్ది కదా! సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్ దగ్గరికెళ్ళాలి. ఓకే. నాట్ లాగ్డ్ ఇన్ గూడా కరెక్టే కానీ, మెయిన్ హ్మ్. ఏంటి ఇది చేయడానికి అనేది. హ్మ్. ఓకే. అండ్ ఇక్కడ మీరు టెస్ట్ కేస్ స్టెప్స్‌లోని ఓపెన్ వెబ్‌సైట్ చేసిన తర్వాత ఇంకేం చేయాలి? క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్. యూజర్ షుడ్ నావిగేట్ టు హ్మ్. యూజర్ నావిగేట్స్ టు రిజిస్ట్రేషన్ పేజ్. సో, యూజర్ షుడ్ ఓకే. బి డిస్ప్లేడ్ విత్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ విత్ ఆల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. హ్మ్. ఓకే. ఈ కిందయి చూస్తే మీరు వెరిఫై ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ వాలిడేషన్ అంటే ఏం వాలిడేట్ చేయాలనేది రాయాలి కదా! వెరిఫై ద ఈమెయిల్ అడ్రెస్ ఫీల్డ్, వెరిఫై ద ఫోన్ నంబర్ హ్మ్. ఫీల్డ్, లేకపోతే వెరిఫై ద ఎవ్రీ మ్యాండేటరీ ఫీల్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని రాసి ఓకే. మీరు ఓకే. షిఫ్ట్ సో, ఇక్కడ వెరిఫై ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని కాకుండా వెరిఫై ద ఈమెయిల్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి బ్రాకెట్‌లో ఈమెయిల్ అని చెప్పేసి ఫస్ట్ ఫీల్డ్ అని కొట్టారా? లేకపోతే ఎలారా? అన్ని అంటే రకరకాలుగా రాయొచ్చు. ఒక వే ఏంటి మీరు జస్ట్ వెరిఫై ఆల్ ద ఫీల్డ్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని రాసి వదిలేయొచ్చు. ఇంకా హ్మ్. డీటెయిల్‌గా మనం రాయాలంటే మీరు నెక్స్ట్ లైన్‌లో 1 ఈమెయిల్ అడ్రెస్, 2 ఫోన్ హ్మ్. నంబర్ అలా రాయొచ్చనమాట. అన్ని ఫీల్డ్స్ ఇక్కడే పెట్టేసుకోవచ్చు మనం. ఓకే. హ్మ్. కింద నేను వెరిఫై ఆల్ ఫీల్డ్స్ అని పెట్టాను. వెరిఫై ఆల్ ఫీల్డ్స్ ఎక్కడ వెరిఫై చేస్తున్నాం అనేది తెలియాలి కదా! సో, ఇది లాగిన్ పేజ్‌లోదా, రిజిస్ట్రేషన్ పేజ్‌లోదో మనకు తెలియాలి కదా! సో, వెరిఫై ఎవ్రీ ఫీల్డ్ ఇన్ దట్ వెరిఫై దట్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈస్ డిస్ప్లేడ్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇన్ వెరిఫై, లాగిన్ పేజ్, ఇన్ రిజిస్ట్రేషన్ పేజ్. సో, అది వెరిఫై ఆల్ ఫీల్డ్స్ ఆల్ ద ఫీల్డ్స్ అని చెప్పేసి పెట్టాలా? అహా! కాదక్క. ఇది ఎక్కడ వెరిఫై చేయాలో చెప్పాలి కదా! సో, వెరిఫై దట్ వెరిఫై దట్‌తో స్టార్ట్ అవ్వాలి. ఓకే. వెరిఫై హ్మ్. దట్ ఆల్ ద ఫీల్డ్ సారీ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈస్ డిస్ప్లేడ్ విత్ ఓకే. ఆల్ రిక్వైర్డ్ లేకపోతే విత్ మ్యాండేటరీ ఫీల్డ్స్ సచ్ యాస్ ఆ అడ్రస్‌లు ఇచ్చేయొచ్చు మీరు ఇక్కడ. జస్ట్ కీప్ ఇట్ సింపుల్. అండ్ అది ఏ పేజ్‌లో, ఎక్కడ, ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేయాలనమాట. అదే సేమ్ మిస్టేక్ ఇక్కడ హ్మ్. కూడా. సో, రాంగ్ ఇన్‌పుట్స్ అంటే ఏ ఫీల్డ్‌లో నేను రాంగ్ ఇన్‌పుట్ ఇవ్వాలి? అది ఏ పేజ్‌లో ఇవ్వాలి? ఏ ఫీల్డ్‌లో ఓకే. ఇవ్వాలి? వెరిఫై ఆల్ ఇది ఆల్ ఫీల్డ్స్ విత్ రాంగ్ ఇన్‌పుట్స్. ప్రతి ఫీల్డ్‌కి ఒకే ఇన్‌పుట్ ఉండదు కదా! సో, ఒక్కొక్క హ్మ్. ఫీల్డ్‌కి ఒక్కొక్క టెస్ట్ కేస్ రాయాలనమాట. సో, సినారియో ఓకే. రాసేటప్పుడు వెరిఫై ఆహ్, ద ఇండివిడ్యువల్ ఫీల్డ్ డీటెయిల్స్ విత్ ఇన్‌వాలిడ్ ఇన్‌పుట్స్ అని ఇవ్వచ్చు. బట్ టెస్ట్ కేస్‌కొచ్చేసరికి చాలా డీటెయిల్డ్‌గా ఉండాలి కదా! సో, టెస్ట్ ఓకే. సినారియోలో మీరు వాలిడేట్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ బై ప్రొవైడింగ్ ఇన్‌వాలిడ్ డీటెయిల్స్ అని హై లెవెల్‌లో రాస్తాము. బట్ ఇక్కడ అలా హ్మ్. రాయలేం కదా! సో, వెరిఫై దట్ ఈమెయిల్ అడ్రెస్ ఇస్ డిస్‌ప్లేడ్. సో, అండ్ ఆల్సో ఏం అవ్వాలి? మన యాక్షన్ ఏం కనిపించాలి అనేది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రెస్ రాంగ్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చిందనుకోండి. వెరిఫై హ్మ్. దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ an error message upon entering invalid email address. ఓకే.
ఈసారి నేనైతే ఇవాళ నేను ఇప్పుడు ఉండవు కదా! నేను ఇవాళ రేపంతా కూర్చొని నేను అలా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసావు కదరా! అవన్నీ హ్మ్. నేను చూసుకొని నేను చేస్తాను. నాకర్థమైందిప్పుడు. యాహ్! సో, ఇప్పుడు ఓటీపీ ఇప్పుడు ఇది చెప్పండి. వెరిఫై ఓటీపీ ఇప్పుడు మెసేజెస్ లాస్ట్‌ది ఆఫ్టర్ నేనే చేశానురా. రిజిస్ట్రేషన్ అంటే? అంటే కొంచెం ఏది లేకుండా వెరిఫై ఓటీపీ మెసేజెస్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అంటే, మనం ఒక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఓటీపీ కన్ఫర్మేషన్ తీసుకుంటుంది గదా! ఆ! అప్పుడు మీరేమని రాయాలి? ఆ రిజిస్ట్రేషన్ హ్మ్. అయిపోయిన తర్వాత తీసుకోదు కదా! త్రూ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకునిద్ది కదా! ఆ! సో, అప్పుడు మీరేం చేయాలి? వెరిఫై ద ఓటీపీ వాలిడేషన్ త్రూ ద ఓకే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బై ప్రొవైడింగ్ ఈమెయిల్ అడ్రెస్సా? ఫోను నంబర్ ఏదో ఒకదానికొచ్చిద్ది కదా! బై హ్మ్. వెరిఫైయింగ్ ద బై ఓటీపీ ప్రొవైడింగ్ రిసీవ్డ్ త్రూ ఫోన్ ఆర్ ఎన్ యాహ్! ఈమెయిల్. సో, ఫోను హ్మ్. నంబర్‌ది ఒకటొస్తది. ఈమెయిల్‌ది ఒకటొస్తది. హ్మ్. అండ్ దానికి సంబంధించిన టెస్ట్ స్టెప్స్ రాయాలి. హుహుహు. ఓకే. టెస్ట్ స్టెప్స్ అంటే ఇప్పుడు ఇదేంటి యూజర్ హాస్ టు ఎంటర్ ద ఎగ్జాక్ట్ అక్యురేట్ ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడీ. అంటే సింపుల్‌గా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో రాయాలి. సో, హిట్స్ హ్మ్. ద యూఆర్ఎల్, యూజర్ ఎంటర్స్ ద ఫోన్ నంబర్, యూజర్ ఎంటర్స్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్ హిస్ మొబైల్, యూజర్ క్లిక్డ్ ఓకే. ఆన్ రిజిస్టర్ బటన్. ఎవ్రీ స్టెప్ మనం మాన్యుయల్‌గా ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసిన దగ్గర నుండి ఏమైతే స్టెప్స్ చేస్తున్నామో ఆ సిట్యుయేషన్ కోసం, ఆ స్టెప్స్ హుహు. అన్నీ రాయాలి. ఓకే. ఓకే. ఇది ఓకే. చాలా ఇంపార్టెంట్ అంటే టెస్ట్ కేసెస్ రాయడం మనకి రాకపోతే లైక్ మనం ఏ ప్రాజెక్ట్‌కెళ్ళినా వెంటనే మనకి ఆటోమేషన్ టెస్టింగ్ మీకిచ్చారు. సో, ఫస్ట్ హుహుహు. మీకు మాన్యుయల్ టెస్టింగ్ అట్‌లీస్ట్ ఒక 10, 15 డేస్ మనం చేస్తామనమాట. వాళ్ళకి దానిలో హుహు. కాన్ఫిడెన్స్ వస్తేనే మనకు ఆటోమేషన్‌కి మూవ్ చేస్తారు. సో, హుహు. మాన్యుయల్ టెస్టింగ్‌లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టెస్ట్ కేసెస్ రాయడం. హ్మ్. అది ఇప్పుడు మీరు రాసింది నేను చూడగానే నేను ఎగ్జిక్యూట్ చేయగలిగేలాగా ఉండాలి. ఓకే. ఇంక నేను మిమ్మల్నొచ్చి అడగకూడదనమాట. ఏ పేజు, ఇక్కడేంటి, డేటా లేదేంటి, నేనెక్కడ హ్మ్. క్లిక్ చేయాలా అని అడిగేలాగా ఉండకూడదనమాట అవి. అంత డీటెయిల్డ్‌గా ఉండాలి. ఆ! సరేరా. ఓకే. మన లాస్ట్ క్లాస్‌లో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ స్టేజెస్ చూసాం కదా! ఇవి చెప్తారా? రా నేను చెప్తాను. హ్మ్. ఒకటి ఫస్ట్ లైఫ్ సైకిల్‌లో వచ్చేసేసి ఫస్ట్ ఈ ఇండివిడ్యువల్ కంపోనెంట్ టెస్టింగ్. అవి లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అక్క. ఓకే. ఓహ్! టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో, టెస్టింగ్ టెస్టింగ్ లైఫ్ స్టార్ట్ సైకిల్. చేయాలంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం? రిక్వైర్మెంట్స్ హ్మ్. తీసుకున్న తర్వాత సో, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫస్ట్ స్టేజ్. రిక్వైర్మెంట్ అనాలిసిస్, నెక్స్ట్ ఏం చేయాలి మనము యాస్ టెస్టర్స్? రిక్వైర్మెంట్ అనాలిసిస్. వన్ సెకండ్. ప్లానింగ్ చేయాలి. యాహ్! ప్లానింగ్. టెస్ట్ ప్లానింగ్. బికాస్ ఇది సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ కాబట్టి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో అయితే ప్లానింగ్ ఉంటది జస్ట్. ఇక్కడ టెస్ట్ ప్లాన్ ఉంటది. సో, టెస్ట్ హ్మ్. ప్లానింగ్ స్టేజ్‌లో మనం ఏం చేస్తాం? టెస్ట్ ప్లానింగ్‌లో మనం అంటే మొత్తం డిసైడ్ చేస్తాం గదరా! అంటే లైక్ రిసోర్సెస్ ప్లానింగ్, రిసోర్సెస్. హ్మ్. సో, దానికోసం 2 డాక్యుమెంట్స్ రాస్తామని చెప్పాను టెస్ట్ ప్లాన్ స్టేజ్‌లో. వాటి నేమ్స్ ఏంటి? హ్మ్. 2 డాక్యుమెంట్స్. నేనది చూడలేదురా. నేను చూస్తాను ఈసారి. ఇవాళ చూస్తాను. టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేస్తామనమాట. ఆ ఓకే. తర్వాత టెస్ట్ ప్లానింగ్ తర్వాత టెస్ట్ కేస్ డిజైన్ స్టేజ్ జరుగుతది. నిన్న నువ్వు పంపించిన వీడియోలో నేను చూడలేదు. అవునా? నేను ఇవాళ చెక్ చేస్తాను. యాహ్! హ్మ్. అది రివైజ్ చేయండి. అందుకనే గుర్తుపెట్టుకోలేదు. నేను మొన్నటి వరకు చూసిన 2 వీడియోస్ బాగా గుర్తుంది గానీ, నేను నిన్నటిది చూడలేదు హానెస్ట్‌గా. హ్మ్. అంటే నేనేమనుకున్నా అంటే నిన్న కొంచెమే గదా ప్రాసెస్ అయింది. ఆ తర్వాత ఇవాళ చెప్పే దాంతో వీడియోతో 2 కలిపి చూడొచ్చు టుగెదర్. అది అంటే మిగతావన్నీ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పేసి అన్నావు కదా! యాహ్! హ్మ్. సో, అందుకని చెప్పేసి నేను చూడలేదు. ఇలా నేను అనుకోలేదు నువ్వు ఇవాళ క్వెషనింగ్ పార్ట్ ఉంటుందని నేను ఈసారి. సో, ఎవ్రీ క్లాస్‌లో ఫస్ట్ 10 మినిట్స్ మనము లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసామో అది డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎళ్దాం. ఓకే. ఓకే. ఎందుకంటే నేను నెక్స్ట్ ఎళ్ళే కాన్సెప్ట్స్ లైక్ జావా దగ్గరికెళ్ళేసరికి మీకు ముందు రోజు నేను చెప్పింది గుర్తులేకపోతే, ఆ రోజు నేను చెప్పే కోడ్ అర్థం కాదనమాట. ఓకే. సో, ముందు రోజుది కంపల్సరీ రివిజన్ ఉండాలి జావా టైంలో. సో, జావాలోకెళ్ళిపోతాంరా ఒక 5 డేస్‌లో? వెళ్ళిపోతాం ఆ! ఒక 4, 5 క్లాసెస్‌లో వెళ్ళిపోతాం.
ఓకే. ఓకే. సో, నాకు మండేకి ఏదన్నా అంటే ఈ టెస్ట్ కేసెస్ కాకుండా ఏదన్నా ఇలా చెప్పేదేదన్నా ఉంటే 2, 3 టైమ్స్ బ్రేక్ వచ్చింది గదా! సో, నేను ప్రిపేర్ అయ్యేలాగా ఏదన్నా ఈ వీడియోస్ చూసి ప్రిపేర్ మీరు అయ్యేది మీరేం చేస్తారంటే, నేను ఇవాళ డిఫెక్ట్ హ్మ్. లైఫ్ సైకిల్ అండ్ డిఫెక్ట్ ఎలా రేజ్ చేయాలో చెప్తాను. ఆ 2 చెప్పిన తర్వాత మీరు ఈ జీరాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. జస్ట్ నార్మల్‌గా ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ కొట్టినా వచ్చేస్తది. హ్మ్. ఇది ట్రయల్ వెర్షన్ అనమాట. నేను మొన్న చూపించినంత డీటెయిల్డ్‌గా ఉండవివి. హుహు. సో, జస్ట్ ఇలాగా సమ్ నేమ్స్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు జీరా ఓపెన్ అవుతది. సో దట్ మీరు దీనిలో బగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇవాళ బగ్ నేర్పిస్తాను ఎలా క్రియేట్ చేయాలనేసి డిఫెక్ట్. అండ్ 10 టెస్ట్ కేసెస్ కంపల్సరీ రాయండి. దాంతో పాటు ఇది చేయండి. ఓకే. ఎందుకంటే హ్మ్. టెస్ట్ కేస్ రాయడమే మీకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏదైనా ఒక నేమ్ పెట్టుకోండి ప్రాజెక్ట్‌కి. ఇది ఫ్రీ ట్రయల్ అనమాట. సో మీకు బ్యాక్‌లాగ్ ఇక్కడ మీకు బ్యాక్‌లాగ్ కనిపిస్తుంది కదా! సో మీరు జస్ట్ ఒక హ్మ్. స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఒక ర్యాండమ్ స్టోరీ కావాలంటే నేను మొన్న మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను కదా! స్టోరీది. ఆ స్టోరీ నేను ఇక్కడ క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తున్నానో మీరు అలానే ఒకటి క్రియేట్ చేసుకొని దానికి ఒకటి డిఫెక్ట్ రేస్ చేద్దాం. సో నేను ఇక్కడ స్టోరీ హెడ్డింగ్ పెట్టాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ కొట్టి ఇలా పెట్టగానే మీకు ఇక్కడ హ్మ్. స్టోరీ అనేది క్రియేట్ అయిపోయింది. సో హ్మ్. ఇది బ్యాక్‌లాగ్‌లో ఉంది. సో బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? యాహ్! మనకి మనం ఏదైతే వర్క్ చేయనివో అవన్నీ బ్యాక్‌లాగ్స్. ఏవైతే వర్క్ చేయలేదో దాన్ని మనం వి కాల్ ఇట్ యాస్ బ్యాక్‌లాగ్. సో ఈ బ్యాక్‌లాగ్‌ని మనము ఇక్కడ మనకి మామూలుగా యాక్సెప్టెన్స్ క్రైటీరియా వస్తది. సో నేను హ్మ్. ఆల్రెడీ మీకు పంపించింది ఉంది కాబట్టి అది పేస్ట్ చేసేస్తాను. సో రియల్ టైమ్‌లో మీకు యూజర్ స్టోరీ అనేది ఇలా వస్తదనమాట. సో ఇలా వచ్చినప్పుడు మిమ్మల్ని వర్క్ చేయమని అడుగుతారు. హ్మ్. ఓకే. దీన్ని మనము హ్మ్. ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్‌లో పెడదాము. సో డెవలపర్ ఎవరో దీని మీద వర్క్ చేస్తున్నారని అనుకోండి. ఇప్పుడు నా ఓన్‌గా క్రియేట్ చేయనారా? ఇప్పుడు ఐ మీన్ జీరాది అకౌంట్ లేకపోతే
మీరు జస్ట్ సైన్ ఇన్ విత్ గూగుల్. మీ జీమెయిల్ అకౌంట్‌తో కూడా ఇప్పుడు హ్మ్. నేను ఎలా అయితే క్రియేట్ చేశానో అదే. మళ్ళీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు తెలుస్తది నేను ఏమేమి క్లిక్ చేశానో. సో, హ్మ్. మీరు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్యాక్‌లాగ్‌లో ఒక బ్యాక్‌లాగ్ క్రియేట్ చేయండి ఫస్ట్. సో, హ్మ్. బ్యాక్‌లాగ్‌లో మనం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని వీ కెన్ మూవ్ ఇట్ టు ది స్ప్రింట్ అనమాట. సో, ఇది స్ప్రింట్ 1. ఇంకా స్ప్రింట్ ఒకవేళ నేను ఇవాళ స్టార్ట్ కొట్టాననుకోండి, ఇది నా ప్రాజెక్ట్ కదా! సో, ఇప్పుడు నా హ్మ్. ప్రాజెక్ట్‌కి నేను డిటర్మైన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ 2 వీక్స్ అని చెప్పాననుకోండి. సో, ఇక్కడ హ్మ్. ఎన్నైతే స్టోరీస్ ఉంటాయో ఈ స్ప్రింట్‌లోని అవన్నీ 2 హ్మ్. వీక్స్‌లో అయిపోవాలి. సో, నార్మల్‌గా కొన్నిసార్లు యూజర్ స్టోరీ సింపుల్‌గా యూజర్ స్టోరీలా ఉంటది. కొన్నిసార్లు వి విల్ పుట్ ఇట్ అండర్ అన్ ఎపిక్. సో, మనం ఎపిక్ క్రియేట్ చేయాలనుకోండి. హ్మ్. ఎపిక్ నేను జస్ట్ ఫేస్‌బుక్ అనేస్తున్నా దీని పేరు. క్రియేట్. సో, దీని మీనింగ్ ఏంటి? ఈ యూజర్ స్టోరీ అనేది ఇట్ ఫాల్స్ అండర్ ద పేరెంట్ ఆఫ్ ఫేస్‌బుక్ ఎపిక్. హ్మ్. సో, ఎపిక్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్ గ్రూప్ మాత్రమే. ఆఫ్ బట్ యూజర్ దీస్ ఆర్ స్టోరీస్. ఇండివిడ్యువల్ యూజర్ స్టోరీస్. సో, హ్మ్. ఇండివిడ్యువల్ యూజర్ స్టోరీ ఇదొచ్చేసేసి స్క్రమ్ 1 వచ్చేసి ఇండివిడ్యువల్ గ్రూప్ ఆఫ్ ఒక ఆ గ్రూప్. ఎపిక్‌లో యొక్క చైల్డ్ అనమాట. సో, హ్మ్. పేరెంట్ టు చైల్డ్. చైల్డ్ లాగా. యాహ్! పేరెంట్ చైల్డ్. యాహ్! యాహ్! సో, ఉన్న అన్ని చైల్డ్ స్టోరీస్ ఒకటేసారి వర్క్ చేయము. జస్ట్ హ్మ్. ఎపిక్ ఒక్కొక్క ఉంటది. చైల్డ్ మీద. బట్ హ్మ్. బేస్డ్ ఒక్కొక్క ఆన్ పర్సన్ మీద కొన్ని 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 గ్రూప్ తీసుకొని వర్క్ చేస్తారు. వర్క్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనం మామూలుగా కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ పక్కనే ఇలా ఎపిక్ ప్యానెల్ గూడా కనిపిస్తదనమాట. సో, ఇక్కడ మనం హ్మ్. ఎపిక్స్ చూసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ టైమ్ మొన్న క్లాస్‌లో నా ప్రాజెక్ట్‌ది చూపించినప్పుడు మీకు ఇక్కడ మొత్తం ఇలా ఎపిక్స్ కనిపించినాయి కదా! ఇప్పుడు. చాలా కనిపించాయి. హ్మ్. సో, ఇక్కడ మనం జస్ట్ ఒకటే క్రియేట్ చేసాం. ఒక ఎపిక్ ఉంది. సో, ఇప్పుడు ఈ యూజర్ స్టోరీని చూసి మీరు టెస్ట్ చేస్తున్నారని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యాహ్! సో, ఇప్పుడు ఈ యూజర్ స్టోరీని నేను మీకు టెస్టింగ్‌కి ఇచ్చాను. డెవలపర్ ఎవరో ఉన్నారు. ఇప్పుడు నేను దీన్ని మీకు అసైన్ చేశాననుకోండి. సో, డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత టెస్టర్స్‌కి అసైన్ చేస్తారు. అయితే మనకు టెస్టింగ్ లీడ్ ఉన్నారనుకోండి. ఆ లీడ్‌కి అసైన్ చేస్తే ఆ లీడ్ మనకి అసైన్ చేస్తారనమాట. ఎవరు వర్క్ చేయాలి అనే దాన్ని బట్టి. హ్మ్. సో, ఇప్పుడు ఒక టీమ్‌లో 4 టెస్టర్స్ ఉంటే ఒక లీడ్, ముగ్గురు టెస్టర్స్ ఉన్నారనుకోండి. హ్మ్. డెవలపర్ లీడ్‌కి అసైన్ చేసినప్పుడు లీడ్ ఎవరు ఖాళీగా ఉన్నారు ముగ్గురిలో చూసి వాళ్ళకి టాస్క్ అనేది అసైన్ చేస్తారు. ఇక్కడ మనం టైప్ చేస్తే మన టీమ్‌లో నేమ్స్ అన్నీ వస్తాయన్నమాట. వాళ్ళకి హ్మ్. అసైన్ చేస్తారు. సో, అసైన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆల్రెడీ మనము ఇది స్ప్రింట్ ప్లానింగ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇది బ్యాక్‌లాగ్ నుండి రిఫైన్‌మెంట్ జరిగి మనం స్టోరీ పాయింట్స్ ఇస్తామో, సో, స్టోరీ పాయింట్ ఒక 8 ఇచ్చామనుకోండి. సో, స్టోరీ పాయింట్స్ అయిపోయింది. మనకి ఇది స్టోరీ సెషన్ కూడా అయిపోయింది స్ప్రింట్ ప్లానింగ్. అప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాయాలి కదా! సో, ఇప్పుడు హ్మ్. ఇది నేను మొన్న చూపించినట్టు ఇక్కడ ఎక్స్‌రే టెస్ట్ రిపాజిటరీ రాదు. బికాజ్ ఇదొక ఫ్రీ ట్రయల్ కాబట్టి. సో, మీరు ఎక్సెల్ హ్మ్. షీట్‌లో దీనికి ఎలాగో 10 టెస్ట్ కేసెస్ రాస్తారు కదా! సో, హ్మ్. రాసినప్పుడు జస్ట్ ఇమాజిన్ థాట్ ఇక్కడ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రెస్‌లో మొబైల్ నంబర్ మస్ట్ హ్యావ్ ఎ వాలిడ్ కంట్రీ కోడ్ అండ్ టు బి 10-15 డిజిట్స్. సో, కంట్రీ కోడ్ ఇచ్చిన తర్వాత 10 డిజిట్స్ ఆహ్, ఉన్ 10-15 డిజిట్స్ మధ్యలో ఉండాలి. సో, హ్మ్. 10 డిజిట్స్ ఇస్ ఫర్ మొబైల్ నంబర్ అండ్ ద రిమైనింగ్ హ్మ్. 5 డిజిట్స్ ఆర్ ఫర్ కంట్రీ కంట్రీ కోడ్ కోడ్. అనమాట. సో, కానీ మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు మీరు హ్మ్. 17 డిజిట్స్ ఇవ్వగలుగుతున్నారు. మోర్ దాన్ 15 డిజిట్స్ ఇవ్వగలుగుతున్నారు. అప్పుడు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ కదా! ఇక్కడ క్లయింట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఓన్లీ మాక్సిమం 15 డిజిట్సే ఎంటర్ చేయగలగాలి అని. హ్మ్. బట్ మనం 17 ఎంటర్ చేయగలుగుతున్నాం. సో, హ్మ్. అప్పుడు డెవలపర్ తప్పుగా క్రియేట్ చేశారు. సో, దెన్ వీ హ్మ్. హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద డెవలపర్. సో, వీ హ్యావ్ టు రైజ్ ఎ డిఫెక్ట్ అనమాట. బికాజ్ అవర్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అండ్ ద యాక్చువల్ రిజల్ట్ ఆర్ నాట్ మ్యాచింగ్. హ్మ్. సో, ఆ డిఫెక్ట్ ఎలా రైజ్ చేస్తాము అనేసంటే సో, ఈ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చేసేసి ఆహ్, ఇదేంటి ఇప్పుడు మ్యాచ్ అవ్వకపోతే రియల్ టైమ్ రిజల్ట్స్‌కి ఇదేంటి మనమే కొన్ని చూసేసి మనం చేయొచ్చా? లేకపోతే అఫీషియల్‌గానే ఇన్ఫార్మ్ చేయాలా? అఫీషియల్‌గానే ఇన్ఫార్మ్ చేయాలి. బికాజ్ మీ వర్త్ ఎలా తెలుస్తది? మీరు మామూలుగా టీమ్‌లో మెసేజ్ చేసి, "హే! ఫిక్స్ చేస్తావా? ఇలా డిఫెక్ట్ వచ్చిందంటే" అసలు సైట్ ఫిక్స్ చేస్తారు. బట్
మీ హ్మ్. వర్త్ ఎలా తెలుస్తది యాస్ ఎ టెస్టర్? మనం ఎప్పుడూ కూడా మన ఏం చేసాము వర్క్ అనేది ప్రూవ్ చేయాలి కదా! వి ఆర్ హియర్ ఫర్ టు ప్రూవ్ దట్ దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్ అండ్ వి ఆర్ ద క్వాలిటీ అష్యూరెంట్ పీపుల్. మన వల్లే అది కనిపెట్టగలిగారు. లేకపోతే మనకు ఉద్యోగాలే ఉండవు కదా! అవును. హ్మ్. సో, అప్పుడు ఎప్పుడు ఇంకా డెవలపర్స్‌తో మనకి ఎప్పుడు అంటే థియరిటికల్లీ. వాళ్ళ సో, మిస్టేక్స్. కొన్ని సార్లు హ్మ్. ఏమైద్దంటే లైక్ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు 100, 200 డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను రియల్ టైమ్‌లో ఎలా జరుగుతుందో జస్ట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఓకే. రైట్ థింగ్ ఈస్ టు క్రియేట్ ఎ డిఫెక్ట్ వెన్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఆర్ నాట్ మ్యాచింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిట్యుయేషన్. హ్మ్. బట్ రియల్ టైమ్‌లో ఏం జరిగిద్దంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఉందనుకోండి. ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. వాళ్ళే టెస్ట్ చేస్తున్నారు ఫర్ సమ్ ఎక్స్ కంపెనీ. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు ఇన్ఫోసిస్ టెస్టర్స్ డెవలపర్స్ సరిగ్గా 200 డిఫెక్ట్స్ కనిపెట్టారనుకోండి. అంటే హ్మ్. ఇన్ఫోసిస్‌లో పనిచేసే డెవలపర్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదనే కదా మీనింగ్. హ్మ్. సో, మన కంపెనీ పరువు మనమే తీసుకోం కదా! సో, హ్మ్. అఫీషియల్‌గా ఒక 50 రైజ్ చేస్తే అఫీషియల్‌గా ఒక 150 రైజ్ చేస్తే 50ని అన్‌అఫీషియల్‌గా హ్యాండిల్ చేస్తారనమాట. హుహు. అదే ఇప్పుడు ఒకవేళ నేను డెవలప్‌మెంట్ టీమ్ ఇన్ఫోసిస్, టెస్టింగ్ టీమ్ టీసీఎస్ అనుకోండి. అప్పుడు మనకు అలాంటి దయాదాక్షిణ్యాలు ఉండవనమాట. వీ హావ్ టు మేక్ ష్యూర్ దట్ టీసీఎస్ ఇస్ గుడ్ కదా! సో, మన కంపెనీ మనం ఎక్కడ హ్మ్. వర్క్ చేస్తున్నాం యాస్ ఎ టెస్టర్ అది కదా మంచిగా ఉండాలి. సో, ఏ హ్మ్. చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మనం అఫీషియల్‌గానే రైజ్ చేస్తామనమాట. సో, దట్ డిపెండ్స్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనం డిఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే 2 వేస్ ఉంటాయి. ఒకటి మీకు ఇక్కడ యాడ్ బటన్ ఉంటది. ఇక్కడ యాడ్ ఇక్కడ బటన్ స్క్రీన్ కనిపించట్లేదు. హ్మ్. ఏంటక్క? హ్మ్. స్క్రీన్ అది మీరు చేసేది వేరే స్క్రీన్‌లోకెళ్ళిపో ఆ! ఇప్పుడు కనిపిస్తుందా? హ్మ్. ఆ! సో, మనం డిఫెక్ట్ రేజ్ చేయాలంటే, ఒకటి ఆ డిఫెక్ట్ ఈ స్టోరీకి సంబంధించిందే అని మనకు తెలియాలి కదా! సో, వన్ వే హ్మ్. ఆఫ్ లింకింగ్ ద డిఫెక్ట్ ఏంటంటే, యాడ్ కొట్టి, చైల్డ్ ఇష్యూ అని కొట్టి, ఇక్కడ మనకి లైక్ కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఇక్కడ సబ్ టాస్క్ ఉంది కదా! చైల్డ్ ఇష్యూ అంటే లైక్ చైల్డ్ ఇష్యూ అంటే డిఫెక్ట్. ఈ స్టోరీకి సంబంధించినది అని. అంటే ఈ స్టోరీలో పార్ట్ లాగా. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, స్ ఒక స్టోరీ. ఈ స్టోరీలో డెవలపర్స్ డెవలప్‌మెంట్ టాస్క్ చేస్తారు కదా! టెస్టర్స్ టెస్టింగ్ టాస్క్ చేస్తారు. అండ్ మనం డిఫెక్ట్స్ కూడా రైజ్ చేస్తాం యాస్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్. సో, ఇవన్నీ హ్మ్. దేనికి సంబంధించినియి? ఈ పర్టిక్యులర్ స్టోరీ మీద మనం చేసే యాక్షన్స్ కదా! హ్మ్. సో, మనం ఏ స్టోరీకి సంబంధించిన యాక్షన్స్ చేస్తున్నామో, వాటికి సంబంధించినవి లింక్ చేసి ఉంచుకోవాలన్నమాట. సో, దట్ మనకు తెలియాలి కదా! సో, ఇది ఏదెక్కడ అవుతుంది అని. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీలో ఒక 10 డిఫెక్ట్స్ వచ్చినియి అనుకోండి. మీరు విడిగా రేజ్ చేశారనుకోండి. అది దేనికి సంబంధించిన డిఫెక్ట్ అనేది తెలియదు కదా! సో, ఇప్పుడు హ్మ్. అటు 100 యూజర్ స్టోరీస్‌లో మీరు రేజ్ చేసిన డిఫెక్ట్ ఏ యూజర్ స్టోరీకి సంబంధించిందో డెవలపర్‌కి తెలిస్తే, అప్పుడే కదా తను వెళ్లి చదివి ఎక్కడ మిస్టేక్ వచ్చిందో ఫిక్స్ చేయగలుగుతాడు. సో, యూ హావ్ టు హ్మ్. లింక్ యువర్ డిఫెక్ట్స్ విత్ ద యూజర్ స్టోరీ అనమాట. ఓకే. సో, ఇది హ్మ్. ట్రయల్ వెర్షన్ కాబట్టి ఇక చైల్డ్ ఇష్యూస్‌లో మనకు ఓన్లీ సబ్ టాస్క్ మాత్రమే చూపిస్తుంది. బట్ హ్మ్. రియల్ రియల్ టైమ్‌లో బగ్ సబ్ టాస్క్ అని కూడా కనిపిస్తది మనకిక్కడ. హుహు. లేదు అంటే ఇక్కడ క్రియేట్‌కెళ్ళిన తర్వాత మనం ఇక్కడ బగ్ సెలెక్ట్ చేయొచ్చు. ఇదంతా యాప్ అంతా మనం హ్యాండ్స్ ఆన్ తీసుకోవాలి అంతేనా? యాహ్! హ్యాండ్స్ ఆన్ తెచ్చుకోవాలక్క. సో, ఇప్పుడు ఈ బగ్‌లో మనం హ్మ్. ఏ డిఫెక్ట్ ఏ టూల్ అయినా జీరా అయినా, అజూర్ డెవాప్స్ అయినా, హ్మ్. టెస్ట్ ట్రైల్ అయినా సో, చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లోని. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టూల్ టు రైజ్ ఎ డిఫెక్ట్ దేర్ ఆర్ సర్టెన్ స్టెప్స్ దట్ వి నీడ్ టు ఫాలో. హ్మ్. సో, దాన్ని బగ్ అనైనా అనొచ్చు. డిఫెక్ట్ అయినా హ్మ్. అనొచ్చు. 2 హ్మ్. మీనింగ్ ఒకటే. విచ్ మీన్స్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఇష్యూస్ అండ్ కూడా యాక్చువల్ ఒకటే. రిజల్ట్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఇష్యూస్ కూడా అదే మీనింగ్. ఇష్యూస్ అది కాదు మీనింగ్. సో, ఇష్యూ టైప్ ఇది ఇక్కడ మీరు ఇష్యూ టైప్ చూస్తే టాస్క్ హ్మ్. అయినా అవ్వచ్చు, స్టోరీ అయినా అవ్వచ్చు, ఎపిక్ అయినా అవ్వచ్చు, బగ్ అయినా అవ్వచ్చు. సో, ఇష్యూ అంటే ఓకే. మీనింగ్ లైక్ ఒక విషయం అంతే. అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కాదు. సో, హ్మ్. రియల్ టైమ్‌లో ఇష్యూస్ లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కదా! హుహు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అని కాదు ఇక్కడ ఇష్యూ అంటే. హ్మ్. ఇక్కడ ఇష్యూ అంటే ఒక టర్మ్. ఓకే. So, whether it is a story, or it might be an epic, or it might be హ్మ్. a subtask, or a task, or a bug.
ఆర్ హ్మ్. ఎ టెస్ట్ కేస్. ఓకే. సో ఇప్పుడు మన ఇష్యూ టైప్ని మన రేస్ చేసే డిఫెక్ట్ కదా, సో బగ్ అని సెలెక్ట్ చేసాం ఇక్కడ. మా హస్బెండ్ దాంట్లో నేను ఓపెన్ చేస్తే బగ్గే కనిపియలే. అన్ని ఇష్యూసే కనిపించినాయి. అక్క, మీరు అది ఓపెన్ చేయొద్దని చెప్పా కదా. చేసినప్పుడు. ఇంక చేయలేదు. ఓకే, మీరు ఆ క్రియేట్ బటన్ దగ్గర ఇలా కొట్టి చూసారా? చూడలేదు. హ్మ్. అంటే ఆయనది కదా! అదే అందులో ఆయన పక్కన లేరు. నేను ఏదైనా మెసేజ్ చేస్తే నా పీక పట్టుకుంటాడు. ఎందుకక్క మీరు చక్కగా ఇక్కడ నేర్చుకుంటున్నారు కదా, ఎందుకు అక్కడ చూస్తున్నారు? చూడొద్దు, కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. మీరు సరిగ్గా చూసుండరు. చూస్తే బగ్ గాని, డిఫెక్ట్ గానే ఉంటది. ఇష్యూ అని ఉండదు. మీరు ఇష్యూ ఓకే. టైప్ అని ఇలా చూసుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఆ రోజు చూసా. ఇంక చూడలేదులే. నేను చూడను గూడా ఇంకా. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ నేర్చుకోలేరు నెక్స్ట్ ఫర్దర్‌వి అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి సమ్మరీ ఇవ్వాలన్నమాట. సో సమ్మరీ అంటే మీనింగ్ ఏంటి? ఏం ఇష్యూ ఉంది అనేది వన్ లైనర్ స్టేట్మెంట్లో మనం ఇవ్వాలి. ఈ లైన్లో ఫిల్ హ్మ్. అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన టెస్ట్ కేస్ తీసుకుందాము. ఈ ఓటీపీయే తీసుకుందాము. హ్మ్. సో యూజర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత హ్మ్. user is not able to register successfully even after giving valid ఫోను నెంబర్. OTP. సో ఈ దీని ఈ రీజన్ వల్ల మనకి టెస్ట్ హ్మ్. కేస్ అనేది ఫెయిల్ అయిపోయింది. హ్మ్. సో ఫెయిల్ అయిపోయిన టెస్ట్ కేస్కి మనము బగ్ రేస్ చేయాలి. హ్మ్. సో బగ్ రేస్ చేయాలి అనేసి ఉంటే మనం వాడే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్లో ఏదైతే డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్లో ఉందో అక్కడికి వెళ్ళి మనం డిఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ సమ్మరీలో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. సో జనరల్గా మనం ఒకవేళ ఈ యాక్చువల్ రిజల్టే మీరు ఇలా డీటెయిల్గా రాసేసుకుంటే మీరేం మోడిఫై హ్మ్. చేయక్కర్లేదు, ఈ యాక్చువల్ రిజల్ట్ని అదే కాపీ పేస్ట్ చేసేయొచ్చు. చేసేసుకోవచ్చు. సో ఇంకా మీనింగ్ఫుల్గా యూజర్కి అర్థం లైక్ ఈ డెవలపర్కి అర్థం కావాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రెక్టాంగిల్ బ్రాకెట్స్ లోపల ఇది ఏ పేజ్లో అవుతుంది అనేది మెన్షన్ చేస్తాం. హ్మ్. అండ్ ఇంకొంచెం అర్థం అవ్వాలి అనేసి అంటే అది ఏ ఎన్విరాన్మెంట్. సో మనకి చెప్పాను కదా మొన్న, మనకి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఏ హ్మ్. ఎన్విరాన్మెంట్లో మనకి టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిందో అది మనం ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హుహు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో చేసినప్పుడు వస్తే ఇలా ఇస్తాము. సో ఈ రెండు ఎస్ఎన్‌టి. ఆప్షనల్ ముందు రాసినవి. హ్మ్. బట్ సమ్మరీ షుడ్ బీ మీనింగ్ఫుల్ వేర్ ఇట్ హ్మ్. షుడ్ గైడ్ హెమ్ టు ద రైట్ ప్లేస్ అనమాట. హ్మ్. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్‌లో సేమ్ అదే డీటెయిల్డ్‌గా ఇవ్వాలనమాట. సో, ఇన్ ద రిజిస్ట్రేషన్ పేజ్ వెన్ ద యూజర్ ఈస్ ట్రైయింగ్ టు రిజిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్, వెన్ యూజర్ హ్యాస్ ఎంటర్డ్ the first name and last name and has given all the details, and then user has tried to uh, enter the OTP. అలా మొత్తం డిస్క్రిప్షన్ కొంచెం ఎలాబొరేట్ హ్మ్. చేసి రాస్తామన్నమాట. యాహ్! అది అయిపోయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్లో సపరేట్ ఫీల్డ్స్ ఉంటాయి, బట్ ఈ ట్రయల్ వర్షన్లో లేదు కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. సో యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, యాక్చువల్ రిజల్ట్ ఏంటి. ఈ రెండు కూడా మనం టెస్ట్ కేస్ నుండి కాపీ పేస్ట్ చేసేస్తాం ఇక్కడ. ఓకే. అండ్ దీంతో పాటు టెస్ట్ డేటా. సో ఏ డేటా ఎంటర్ చేసినప్పుడు మనకి డిఫెక్ట్ వచ్చిందో అది. సో ఈ మూడు కూడా మీకు టెస్ట్ కేసులో ఆల్రెడీ ఉన్నాయి కదా. హ్మ్. సో ఆ మూడు పేస్ట్ చేసేసుకుంటాం అనమాట ఇక్కడ టెస్ట్ డేటాతో సహా. హ్మ్. అండ్ ఈ స్టోరీ మీకు ఎవరు ఇచ్చారు టెస్ట్ చేయడానికి, ఏ డెవలపర్ వర్క్ చేశారో వాళ్ళకి ఆ డెవలపర్కి మనం అసైన్ చేయాలన్నమాట. హ్మ్. అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఏ స్ప్రింట్లో, ఇప్పుడు స్ప్రింట్ 1లో కదా మనం వర్క్ చేస్తున్నప్పుడు వచ్చింది. హ్మ్. సో ఆ స్ప్రింట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేసింది మనమే. అండ్ హ్మ్. ఇక్కడ మన ఇష్యూని లింక్ చేయాలన్నమాట, అంటే స్టోరీని లింక్ చేయాలి. సో ఈ డిఫెక్ట్ అనేది నాకు స్క్రమ్ 1 యూజర్ స్టోరీకి నేను ఫైండ్ చేశాను. హ్మ్. సో నేను ఏ స్టోరీలో నాకు ఈ డిఫెక్ట్ వచ్చిందో ఆ స్టోరీని ఖచ్చితంగా లింక్ చేయాలి, అప్పుడే డెవలపర్స్కి అర్థమైంది.
స్ప్రింట్ 1 కదా! అది స్ప్రింట్ స్క్రమ్ అక్క. కానీ ఏ స్టోరీలో వచ్చింది మనకిది? ఓకే. స్ప్రింట్ అంటే హుహు. ఏంటి? టైమ్ కదా! టైమ్ అవును. ఆ! కానీ మనం ఇది ఏ ఫంక్షనాలిటీని మనం వెరిఫై చేస్తున్నప్పుడు వచ్చిందో తెలియాలి కదా! హ్మ్. హ్మ్. సో, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పేరు స్క్రమ్ అని ఉంది. అందుకే ఇక్కడ స్క్రమ్ అని వచ్చింది అంతే. రియల్ టైమ్‌లో లైక్ కొటేషన్ సర్వీసెస్ అనుకోండి. కొటేషన్ సర్వీసెస్ హ్మ్. -1 అలా. వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటారో స్క్రమ్ మాస్టర్ ఆ పేరొస్తది ఇక్కడ. నంబర్ ఈ ప్రతి యూజర్ స్టోరీకి ఒక నంబర్ ఉంటది. జస్ట్ ఆ నంబర్ మనం దేని మీద అయితే వర్క్ చేస్తున్నామో ఆ నంబర్ ఇక్కడ ఇస్తాం అంతే. ఆ హ్మ్. ప్రాజెక్ట్. సో, ఈటితో పాటు ఇంకో 2 ఫీల్డ్స్ ఉంటాయి. అవి ఇక్కడ మీకు కనిపించట్లేదు. బట్ ఆ రెండిటి నేమ్స్ ఏంటంటే ప్రయారిటీ అండ్ సివియారిటీ. ఈ 2 చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. సో, ప్రయారిటీ ఏమి ఇవ్వాలి? మనం ఎలా డిసైడ్ చేయాలి? ప్రయారిటీ అండ్ సివియారిటీ మనమే డిసైడ్ చేయాలి. సో, మనం ఇచ్చిన ప్రయారిటీ, సివియారిటీ బేసిస్ మీద డెవలపర్ ఫిక్స్ చేస్తాడనమాట డిఫెక్ట్స్‌ని. సో, ఇప్పుడు ఒక 10 డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలి అని డెవలపర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు? ఏది ఇంపార్టెంటో తెలియాలి కదా! సో, మనం ఏం చేస్తామంటే ప్రయారిటీ అండ్ సివియారిటీని అసైన్ చేస్తామన్నమాట ఈ డిఫెక్ట్‌కి. సో, ప్రయారిటీ మీనింగ్ ఏంటంటే హౌ ఫాస్ట్ ద డిఫెక్ట్ నీడ్స్ టు హ్మ్. బి ఫిక్స్డ్. డేస్. డేస్ కాదు. ఆహ్, సో, దీనిలో కేటగరీస్ ఉంటాయన్నమాట. లైక్ అర్జెంట్, హ్మ్. లేకపోతే క్రిటికల్ అయినా, లేకపోతే హై అయినా. ఈ 3 హైయెస్ట్ కేటగరీ. ఇది ఉంటే వాళ్ళు వెంటనే ఇవాళ ఇప్పుడు మనం రేస్ చేసిన వెంటనే ఫిక్స్ చేయాలి. లేదు మనకి అంత అర్జెంట్ అయిన ఇష్యూ కాదు. చిన్న ఇష్యూయే. ఇట్స్ ఫైన్. కొన్ని డేస్ పట్టినా పర్లేదంటే వి విల్ గివ్ మీడియం. అదే అసల ఎప్పుడో గానీ అసలు ఎవరు అది ఆ ఫీచర్ ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీని వాడరు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఫూటర్ లింక్స్ ఉంటాయి. సో, అందులో కొన్ని అసలు మనం ఎప్పుడు ముట్టుకోం కదా! రియల్ టైమ్‌లో వాడేటప్పుడు. సో, అలాంటివి లేకపోతే ఏదైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడో చిన్నది లేకపోతే ఫాంట్ సైజ్. సో, అలాంటివంటే కాస్మెటిక్ ఎర్రర్స్ అని అంటామనమాట. కాస్మెటిక్ ఎర్రర్స్ అంటే లుక్ అండ్ ఫీల్ ఇచ్చేవి. చూడ్డానికి ఎలా ఉంది హ్మ్. అనేది. హ్మ్. సో, అట్లాంటికి సంబంధించిన వాటికి ప్రయారిటీ అనేది లో ఇస్తాము. అది క్రూషియల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ దా ఆ పర్టిక్యులర్ ఇష్యూ వల్ల, ఆ డిఫెక్ట్ వల్ల మీరు ఫర్దర్ టెస్ట్ చేయలేకపోతున్నారు. సో, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ వర్క్ అవ్వట్లేదు. సో, మీరేమో యాడ్ టు కార్ట్ పేజ్ సివియారిటీ అది. టెస్ట్ చేయాలి. సో, వితౌట్ లాగిన్ యూ కాంట్ టెస్ట్ యాడ్ టు కార్ట్ కదా! యాహ్! హ్మ్. సో, ఇప్పుడు మనకు కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయినప్పుడు వి విల్ గివ్ క్రిటికల్ ఆర్ హై హై. ఆర్ అర్జెంట్. హ్మ్. అదే ఒకవేళ మనకి లాగిన్ అయిపోయాము. మనము హ్మ్. యాడ్ టు కార్ట్‌తో పాటు సెర్చ్ పేజ్ గూడా ఉంది. సో, సెర్చ్ పేజ్ పనిచేస్తుంది. యాడ్ టు కార్ట్ పేజ్ పనిచేయట్లేదు. అట్‌లీస్ట్ మనం సెర్చ్ పేజ్ టెస్ట్ చేసుకోగలం గదా! ఈ మీన్ టైమ్‌లో. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఐల్ గివ్ మీడియం అనమాట. సో, వర్క్ అరౌండ్ ఉంటే మీడియం. ఇఫ్ వి ఆర్ కంప్లీట్‌లీ బ్లాక్డ్ ఇట్స్ అర్జెంట్. అండ్ ఇఫ్ దోస్ ఆర్ కాస్మెటిక్ ఎర్రర్స్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ దెన్ వి విల్ గివ్ లో. ఓకే. అదే సివియారిటీ వచ్చేసరికి ఏంటంటే హౌ మచ్ ఎఫెక్ట్ that defect is creating on the story, on the functionality. ఫర్ ఎగ్జాంపుల్ సివియారిటీని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అది ఆ అప్లికేషన్ దేనికోసమైతే తయారు చేస్తున్నారో ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీయే పనిచేయట్లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఫేస్బుక్ ఈజ్ టు మేక్ ఫ్రెండ్స్, ఇంప్రూవ్ యువర్ హ్మ్. నెట్వర్క్. సో, మీరు యాడ్ ఫ్రెండ్ బటన్ పనిచేయట్లేదు. మీరు ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోలేకపోతున్నారు. ఫేస్బుక్ తయారు చేసిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? టు ఎక్స్పాండ్ నెట్వర్క్. సో, ఆ హ్మ్. ఫంక్షనాలిటీయే పని చేయకపోతే దెన్ ద సివియారిటీ బికమ్స్ హై. హై. అదే ఫేస్‌బుక్‌లో సమ్ ఏదో గేమ్స్ ఉంటాయి కదా! సో, గేమ్స్‌లో ఎక్కడో ఒక గేమ్ పని చేయట్లేదు. సో, లో. అది అంతమంది పీపుల్ దాన్ని యూజ్ చేయరు. సో, హ్మ్. దాన్ని మీడియం ఇవ్వచ్చు. సో, ఆ ఫంక్షనాలిటీ ఎంత ఇంపార్టెంట్ క్లయింట్‌కి అనే దాన్ని బట్టి సివియారిటీ కూడా హై మీడియంలో ఉండిద్ది. సో, లో ఈజ్ అగైన్ ఫర్ కాస్మెటిక్ ఎర్రర్స్ అండ్ లుక్ అండ్ ఫీల్. హ్మ్. కానీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది క్లయింట్ కంపెనీ పేరైతే సివియారిటీ అనేది హైగా మారిపోయింది. హ్మ్. అదే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది సమ్ నార్మల్ టెక్స్ట్ అనుకోండి లోగా ఉంటది. ఎందుకు? కంపెనీ బ్రాండ్ పేరే తప్పుగా అనిపిస్తుందనుకోండి, క్లయింట్ దగ్గర మనకెంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటది.
కదా! ఓకే. ఇప్పుడు మన పేరు యాహ్! ఎవరైనా రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే మనకెలా ఉంటది? పిచ్చొస్తది. సో, అలానే మనకి ఒక పెద్ద కంపెనీ లోగోలో మనకు రాంగ్ స్పెల్లింగ్ రాసారనుకోండి డెవలపర్స్, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా! సో, హ్మ్. అలాంటప్పుడు మనం సివియారిటీ అనేది హై ఇస్తాం ఆ డిఫెక్ట్స్‌ని. సో, ఇప్పుడు మీరిచ్చిన ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ చేసుకొని డెవలపర్ ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలి? హై ప్రయారిటీ, హై సివియారిటీ ఉన్న డిఫెక్ట్స్‌ని ఫస్ట్ ఫిక్స్ చేస్తాడు. నెక్స్ట్ హై హ్మ్. ప్రయారిటీ, లో సివియారిటీ మీడియం సివియారిటీ ఉన్నయి ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత హై ప్రయారిటీ, లో సివియారిటీ ఉన్నయి ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత కాంబినేషన్స్. మీడియం హ్మ్. ప్రయారిటీ, హై సివియారిటీ, మీడియం ప్రయారిటీ, మీడియం సివియారిటీ అలాగా. సో, మీరిచ్చిన ఈ టర్మ్స్ వల్ల డెవలపర్‌కి హెల్ప్ అయిద్ది. ఏ డిఫెక్ట్ అనేది ఫస్ట్ తీసుకొని ఫిక్స్ చేయాలి అనేది. సో, ఇప్పుడు మనం ప్రయారిటీ, సివియారిటీ అన్నది సో, ఒక్కొక్కసారి మనకి ప్రయారిటీ అనిపించిన వాళ్ళకి సివియారిటీ కావచ్చు. మనకి సివియారిటీ అనిపించిన వాళ్ళకి ఓకే. లో అనిపించొచ్చు కదా! హ్మ్. ఆ ప్రయారిటీ అనిపించింది సివియారిటీ, సివియారిటీ అనిపించింది ప్రయారిటీ కాదు. మనకి ప్రయారిటీ ఈస్ డిటర్మైనింగ్ ఎంత ఫాస్ట్ అని, సివియారిటీ ఈస్ డిటర్మైనింగ్ ఎంత ఫంక్షనాలిటీ అని. బట్ మీరిచ్చిన టర్మ్స్ లైక్ ఇప్పుడు మీకనిపించిన డిఫెక్ట్ త్వరగా ఫిక్స్ చేయాలని మీకనిపించొచ్చు మీరు చెప్పినట్టు. హ్మ్. బట్ డెవలపర్స్‌కి ఇప్పుడు అదంత అర్జెంట్ కాదు అని అనిపించొచ్చు. దెన్ హ్మ్. యూ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. మాట్లాడతామనమాట. సో, హ్మ్. ఎందుకు మనకలా అనిపించింది? ఎందుకు వాళ్ళకలా అనిపించింది? హ్మ్. అతను చెప్పిన పాయింట్ మీకు ఓకే. కరెక్టే కదా అనిపిస్తే మీరు చేంజ్ జేస్తారు. లేదు మీరు చెప్పింది అతనికే కరెక్ట్ అనిపిస్తే అతనే ఫాస్ట్‌గా ఫిక్స్ చేస్తాడు. మీ ఇద్దరికీ అర్థం గాట్లేదు. ఒక కాన్‌ఫ్లిక్ట్‌లో పడ్డారు. అప్పుడు మీరు మీ టీమ్ లీడ్స్‌ని అప్రోచ్ అయ్యి డిసైడ్ చేస్తారు అంతే. ఓకే. మీకేం ఎనీవేస్ పెట్టాలో వాళ్ళైతే ఫిక్స్ చేయాలి కదా! ఏదైనా గాని. ఏంటక్క? ఎనీవేస్ వాళ్ళైతే ఫిక్స్ చేయాలి. ఇంకా టీమ్ లీడ్ త్రూ ఎళ్తే నోరు మూసుకొని చేస్తారు. అంతే. సో, మీకు ఎప్పుడు ఏం పెట్టాలి తెలియట్లేదు. రియల్ టైమ్‌లో చేసేటప్పుడు ఒక డిఫెక్ట్‌కి ప్రయారిటీ, సివియారిటీ ఏం పెట్టాలో తెలియనప్పుడు మీడియం పెట్టుకోవడం హాయ్. ఓకే. ఏం పెట్టాలో తెలియనప్పుడు అలా పెడితే సరిపోద్ది. బట్ కాస్మెటిక్ ఎర్రర్స్ లైక్ అలైన్‌మెంట్ ఇష్యూస్ వీటికి మాత్రం ఎప్పుడూ లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. హ్మ్. రిమైనింగ్ మీకు తెలిసిపోయిద్ది. మీరు వర్క్ చేసే కొద్దీ మీకు తెలిసిపోయిద్ది. లైక్ ఈ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్ హ్మ్. ఒక యూజర్‌కి అనేది మీకు తెలిసిపోతది. ఈ ఓకే. డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు గనక క్రియేట్ కొట్టామనుకోండి. ఇప్పుడు నేను అండ్ ఆల్సో సారీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. ఏంటంటే ఎవిడెన్సెస్. హ్మ్. సో, ఇక్కడ మీకు యాడ్ ఫైల్స్ అని ఉంటది. సో, ఇక్కడ యాడ్ అటాచ్‌మెంట్. సో, ఇక్కడ మనం మన ఎవిడెన్సెస్‌ని అటాచ్ చేయాలనమాట. సో, ఆ హ్మ్. ఎవిడెన్సెస్ చూసి, ఆ ఎవిడెన్సెస్ కూడా ఎలాగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తామనమాట. అంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసింది ఒక స్క్రీన్‌షాట్. వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని, వర్డ్ డాక్యుమెంట్‌లో స్క్రీన్‌షాట్స్ యాడ్ చేసుకుంటా ఉండాలనమాట. మనం చేసిన టెస్టింగ్ స్టెప్స్‌వి. ఆ డిఫెక్ట్ రావడానికి. సో, ఆ మొత్తం డాక్యుమెంట్‌ని అటాచ్ చేయాలి స్టోరీకి. జస్ట్ అటాచ్‌మెంట్‌కెళ్ళి మనం తయారు చేసిన డాక్యుమెంట్‌ని అటాచ్ చేస్తామనమాట ఎవిడెన్సెస్‌ని. సో, అది చూసి డెవలపర్ రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే తన సైడ్ కూడా ఆ ఇష్యూ వస్తుందా లేదా చెక్ చేస్తాడు. సో, తన సైడ్ కూడా ఆ ఇష్యూ ఉంది అంటే అప్పుడు హీ విల్ ట్రై టు ఫిక్స్ ఇట్ అనమాట. ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయవా? ఆహ్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిఫెక్ట్ కనిపెట్టారు ఇందాక మనం అనుకున్నది. హ్మ్. సో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటారు. హ్మ్. తీసుకొని మనం స్క్రీన్‌షాట్ తీసుకోవాలనమాట స్టెప్స్. సో, హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడెక్కడో ఇష్యూ ఉందనుకోండి. దీని ఓ స్క్రీన్‌షాట్ తీసుకొని ఇక్కడ స్టోరీ పేరు స్క్రమ్ 1 స్టోరీలో మనకి డిఫెక్ట్ వచ్చింది. హ్మ్. అది రాసుకొని ఆ స్క్రీన్‌షాట్ పేస్ట్ చేస్తామనమాట. హ్మ్. ఏదో ఒక ఫోటో పెట్టేస్తాను. సో, జస్ట్ మనం ఇలా స్క్రీన్‌షాట్స్ పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఏమేమి వచ్చింది. స్టెప్ 1 ఆ యూజర్ ఎంటర్డ్ స్క్రీన్‌షాట్ కూడా అటాచ్ చేసేయాలి కదా!
ఇక్కడ ఆల్రెడీ ఈ డాక్యుమెంట్‌లో వచ్చేస్తది కదక్క. సో, ఒకవేళ సింగిల్ స్టెప్‌లోనే ఆ డిఫెక్ట్ ఉందనుకోండి, మనం జస్ట్ ఆ ఒక్క ఫోటోనే పెట్టేస్తాము. లేదనుకోండి మల్టిపుల్ స్టెప్ అనమాట. లైక్ యూజర్ ఎంటర్ URL. User clicked on user is not able to enter OTP. అన్ని స్టెప్స్ మనం ఇది రాయడానికి ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే, మీరు కనుక టెస్ట్ కేస్‌లో స్టెప్స్ రాసుకున్నారనుకోండి, హ్మ్. ఆ స్టెప్స్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా! హ్మ్. సో, పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ డిఫెక్ట్‌లో ఇంకొక కాలమ్ ఉంది. సో, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, సమ్మరీ, డిస్క్రిప్షన్, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ డేటా, ప్రయారిటీ, సివియారిటీ అండ్ ద ఎవిడెన్సెస్‌తో పాటు మనం స్టెప్స్ టు రిప్రొడ్యూస్ కూడా ఇవ్వాలి. సో, ఇక్కడ మనం ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ మధ్యలో మనం స్టెప్స్ టు రిప్రొడ్యూస్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే ఈ డెవలపర్ ఈ డిఫెక్ట్ ఓపెన్ చేసి ఇష్యూ ఏంటి అని చెక్ చేయడానికి అతను ఏమేమి స్టెప్స్ చేస్తే తనకు ఆ ఇష్యూ కనిపిస్తుందో ఆ స్టెప్స్ ఇవ్వాలన్నమాట. సో, స్టెప్స్ ఎలా వస్తాయి? మనం టెస్ట్ కేస్ స్టెప్స్‌లో ఈ ఫాలో అయినప్పుడే కదా మనకు ఆ ఇష్యూ వచ్చింది. అవును. సో, మనం రాసుకునే టెస్ట్ కేస్ స్టెప్స్ ఆ డిఫెక్ట్ వచ్చే ముందు వరకు ఉన్నవి. లైక్ యూజర్ ఈజ్ ఆన్ రిజిస్ట్రేషన్ పేజ్. User entered all the details. User entered OTP. User clicked on register button. But he is not able to. Next, join. user is not displayed with registered successfully. Error success message. అలా మనం స్టెప్స్ టు రిప్రొడ్యూస్ కూడా రాయాలి. స్టెప్స్ టు రిప్రొడ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్స్ టు రిప్రొడ్యూస్ డీటెయిల్డ్గా ఉండి ఈ ఎవిడెన్సెస్ కనుక డీటెయిల్గా ఉన్నాయి అనుకోండి, స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తను వెంటనే ఫిక్స్ చేసేయగలుగుతాడు చూసి. ఒకవేళ ఇవి లేవనుకోండి, అప్పుడు మళ్ళీ మనల్ని వచ్చి అడుగుతాడు అనమాట. నాకు అది అర్థం కాలేదు, ఆ డిఫెక్ట్ కొంచెం ఎలా చేశారని మళ్ళీ మనల్ని వచ్చి అడుగుతారు అనమాట. సో, అడిగే స్టేజ్కి మనం తెచ్చుకోకూడదు. మనం రాసే డిఫెక్ట్ అంత డీటెయిల్డ్గా ఉండాలి. సో, మీరు ఇప్పుడు ఆ యూజర్ స్టోరీ కనుక మనం చూసిన యూజర్ స్టోరీ చూస్తే, ఇక్కడ మీరు కిందకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈజ్ బ్లాక్డ్ బై దిస్ పర్టికులర్ డిఫెక్ట్. సో, మనం క్రియేట్ చేసిన డిఫెక్ట్కి 3 అనే ఐడితో క్రియేట్ అయింది. అండ్ ఇది లింక్డ్ ఇష్యూస్లో కనిపిస్తుంది. సో, ఈ యూజర్ స్టోరీకి ఏం లింక్ ఉంది దీనికి? బ్లాక్ చేస్తుంది దీన్ని. అర్థమైంది అక్క అసలు? ఇప్పుడు లాస్ట్‌లో బ్లాక్ చేసేస్తామంటే అది అర్థం కాలేదు. ఇది ఇక్కడ టర్మ్స్ మారిపోతుంది. ఇది మామూలుగా ట్రయల్ వర్షన్ కాబట్టి ఈజ్ బ్లాక్డ్ బై అని వచ్చింది కదా. జనరల్గా డిఫెక్ట్స్కి ఈజ్ బ్లాక్డ్ బై అనే ఉంటుంది. సో, ఇక్కడ మీరు లింక్ ఇష్యూ కొట్టినప్పుడు రియల్ టైంలో ఇక్కడ మీకు ఈజ్ బ్లాక్డ్ బై లాగా ఇంకా చాలా కనిపిస్తాయి అన్నమాట రిలేషన్స్. సో, మనం లింక్ చేసే ఇష్యూ ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి మనం ఈ టర్మ్ సెలెక్ట్ చేస్తాం. సో, డిఫెక్ట్ కాబట్టి ఆ యూజర్ స్టోరీ కంప్లీట్ అయినట్టు కాదు కదా. సో, ఆ యూజర్ స్టోరీ కరెక్ట్గా పనిచేస్తుంది, ఇట్స్ డన్ అనే డెఫినేషన్ మనం ఇవ్వాలనుకోండి, దానిలోని డిఫెక్ట్స్ ఏం ఉండకూడదు కదా, ఫిక్స్ అయిపోవాలి కదా. సో, అందుకని ఈజ్ బ్లాక్డ్ బై అని పెడతారు జనరల్గా డిఫెక్ట్కి. అదే మీరు ఇంకో డిఫెక్ట్ కూడా లైక్ ఇంకో యూజర్ స్టోరీ కూడా ఉందనుకోండి సిమిలర్గా దీనికి సంబంధించింది. సో, అప్పుడు డూప్లికేట్స్ అని ఇంకో యూజర్ స్టోరీ నెంబర్ ఇస్తామన్నమాట. అదే ఇంకేమైనా టాస్క్ ఉందనుకోండి రిలేట్స్ టు అలా రాసుకుంటాం. సో, ఇప్పుడు ఒకటి సబ్ టాస్క్ రాద్దాము. సో, జనరల్గా ఒక యూజర్ స్టోరీకి కొన్ని టాస్క్లు క్రియేట్ చేసుకుంటారు అనమాట కింద. సో, మీరు అది ఎలా అంటే యాడ్ చైల్డ్ ఇష్యూ
కొట్టగానే ఇక్కడ మనం సబ్ టాస్క్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డెవలపర్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో ఏదైనా టేబుల్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి స్టోరీ కోసం, క్రియేట్ డేటా టేబుల్ ఇన్ డేటాబేస్ అలా ఒక టాస్క్ రాసుకుంటారు. అదే మనకు అనుకోండి, మనం టెస్ట్ కేసెస్ రాయాలి కదా, టెస్ట్ కేస్ ప్రిపరేషన్ అని ఒక టాస్క్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని మన పేరుకి అసైన్ చేసుకుంటాం అనమాట. సో మనం అప్పుడు స్క్రమ్ మాస్టర్కి అర్థమైద్ది అనమాట, ఈ స్టోరీ మీద పలానా డెవలపర్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు, పలానా టెస్టర్ టెస్ట్ కేసెస్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే డెవలపర్ మళ్ళీ మనకి స్టోరీ అసైన్ చేస్తారో అప్పుడు మనం ఇంకో టాస్క్ క్రియేట్ చేస్తాం, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అని. సో అప్పుడు మనం రాసుకున్న టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అప్పుడు మళ్ళీ స్క్రమ్ మాస్టర్కి తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు డైలీ మనకి ఒక మీటింగ్ జరిగిద్ది కదా, డైలీ స్టాండప్ మీటింగ్. సో డైలీ స్టాండప్ కాల్లో ఏం మాట్లాడుకుంటాం? ఇంప్రూవ్మెంట్స్ అదేంటి ఇంప్రూవ్మెంట్స్ కాదు, ఫస్ట్ మనము వాట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి చెప్తాము, అని చెప్పేసి చెప్తాము. నిన్నేం చేసాము, ఇవాళ ఏం చేసామో చెప్తాము. సో అది చేయడానికి, ఆ మీటింగ్ డిస్కస్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నామో చెప్తాము, నిన్నేం చేసామో చెప్తాము. యా అంతే. సో ఆ మీటింగ్ డిస్కస్ చేయడం కోసం ఇలా బోర్డు ఉండిద్ది అనమాట. ప్రతి ప్రాజెక్ట్కి జీరాలో ఇలా ఒక బోర్డు ఉంటుంది. సో ఈ బోర్డులో ఏ స్టేజెస్లో ఏమేమి యూజర్ స్టోరీస్ ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి అనమాట. ఎవరి పేరు మీద ఉన్నాయి అవి కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి బోర్డు ఓపెన్ చేసిన తర్వాత 1 by 1 అడుగుతారనమాట. సో ఎవరో ఒకళ్ళు టీంలో స్క్రీన్ షేర్ చేస్తారు. స్క్రీన్ షేర్ చేసి స్క్రమ్ 1 రిజిస్ట్రేషన్ ఫీచర్ ఆన్ ఫేస్బుక్ సురేఖ, వాట్ ఈస్ ద అప్డేట్? ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ డెవలపింగ్. అప్పుడు నా అప్డేట్ నేను చెప్తాను అనమాట. ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ డెవలపింగ్ ఇట్ అండ్ ఐమ్ స్టిల్ సమ్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. లేదా నాకు ఏమైనా ఇష్యూ ఉంటే ఇష్యూ చెప్తాను. అలా ప్రతి టాస్క్ ఆన్ ద బోర్డ్ విల్ బి డిస్కస్డ్ అనమాట. ఇలా 15 minutes వరకు జరిగి అయిపోతుంది. అప్పుడు మనం మన వర్క్ స్టార్ట్ చేస్తాము. సో మనకి అసైన్ చేసిన వాటిలో ఏది సివియారిటీ ఉందో చూసుకొని ఫస్ట్ అది చేస్తాం. యా, సో ఇక్కడ మనకి జనరల్గా ఏమైందంటే మనం సిఆర్టీ చూసుకునే ఛాన్స్ ఉండదు, బికాజ్ మనం అసైన్ చేస్తున్నాం డెవలపర్స్ డిఫెక్ట్స్కి. మనము డెవలప్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మనకి అసైన్ చేసిన వాటిలో ఏది ఫస్ట్ చేయాలో అది చూసుకొని చేస్తాం. అంతే, ఏది ఫస్ట్ ఉంటే అది మనకు తీసేసుకుంటారు అనమాట. ఇన్ జనరల్ ఈ బోర్డులో ఏది ఫస్ట్ ఉందంటే అది మనం తీసుకొని వర్క్ చేయాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇష్యూ క్రియేట్ ఏదైనా వస్తుంది అనుకోండి, అది ఖచ్చితంగా దీని కిందే వస్తాయి అనమాట. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది బోర్డు. ఏది ఫస్ట్ వచ్చిందో దాని మీద మనం ఫస్ట్ వర్క్ చేయాలి. ఓకే, దీన్ని మనము బోర్డ్, స్క్రమ్ బోర్డ్ అని అంటాం. ఇక్కడ వరకు అర్థమైంది అక్క? అర్థమైంది, కాకపోతే అవన్నీ చూడాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలంటే. చూసినప్పుడు అర్థమైంది, చేస్తేనే కదా. మీరు ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీయే. సో మీరు జస్ట్ మీ ల్యాప్టాప్లో క్రియేట్ చేసుకొని మీరు చేయొచ్చు. సో ఇప్పుడు మనం డిఫెక్ట్ రేస్ చేసాం కదా. సో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసాం, టెస్టింగ్ లైఫ్ సైకిల్ చూసాం. అలానే డిఫెక్ట్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉండిద్ది అనమాట. సో డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఏంటి అనేసి అంటే, డిఫెక్ట్ మనం రేస్ చేసిన దగ్గర నుండి మళ్ళీ అది క్లోజ్ అయ్యే వరకు జరిగే స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు మనము ఒక డిఫెక్ట్ కనిపెట్టాము, దీన్నే మనం డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అని అంటారు, బగ్ లైఫ్ సైకిల్ అని అంటారు. ఇది ఇంటర్వ్యూలో వెరీ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అనమాట. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బగ్ లైఫ్ సైకిల్ అని? సో జాగ్రత్తగా వినండి. సో మనము ఎప్పుడైతే మనం ఇష్యూ కనిపెట్టామో, మనం డిఫెక్ట్ రేస్ చేసామో, అది ఇనీషియల్గా అన్అసైన్, లైక్ ఇట్ విల్ బీ న్యూ స్టేజ్ అనమాట. ఇప్పుడు ఇంకా నేను ఏ డెవలపర్కి అసైన్ చేయలేదు అనుకోండి, ఇట్ విల్ బీ అన్అసైన్డ్ ఆర్ న్యూ స్టేజ్. నేను ఏదైనా ఒక డెవలపర్కి అసైన్ చేస్తే అదొక అసైన్డ్ స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. సో న్యూ నుండి అసైన్డ్ అయింది. సో మనం అసైన్ చేసిన తర్వాత డెవలపర్స్ ఆ బగ్ ఓపెన్ చేసి చూస్తారు. సో ఓపెన్ చేసి అన్ని స్టెప్స్ చదువుతారు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ చూస్తారు, యాక్చువల్ రిజల్ట్ చూస్తారు, ఎవిడెన్సెస్ చూస్తారు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు అది చూసిన తర్వాత ఒకవేళ
మనం రైజ్ చేసింది అసలు ఇష్యూయే కాదు. మనం తప్పు డిఫెక్ట్ రైజ్ చేసామనుకోండి, రిజెక్ట్ చేస్తారు. సో, ఇక్కడ వాళ్ళకొక ఆప్షన్ ఉంటది రియల్ టైమ్‌లో. ఇక్కడ టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్ కాకుండా ఇంకా ఉంటాయన్నమాట. లైక్ నాట్ ఏ వ్యాలిడ్ డిఫెక్ట్, రిజెక్టెడ్, డూప్లికేటెడ్ అని కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఆ డిఫెక్ట్ స్టేటస్ కోసం. ఇది ట్రయల్‌ది కాబట్టి అలా ఉంది. సో, డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ బగ్‌కి ఒకవేళ అది డూప్లికేట్ డిఫెక్ట్ అనుకోండి, అంటే మీరు రేస్ చేసే ముందే మీ టీమ్‌లో ఇంకొకళ్ళు ఎవరో రేస్ చేసేసారనుకోండి, అప్పుడు దాన్ని డూప్లికేట్ కింద మార్క్ చేస్తారు. అసలు అది డిఫెక్టే కాకపోతే రిజెక్టెడ్ గానీ, నాట్ ఏ బగ్ గానీ పెడతారనమాట. అండ్ ఇంకో స్టేట్ ఉంది కాల్డ్ యాస్ డిఫర్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో, డిఫర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం రేస్ చేసింది కరెక్ట్ డిఫెక్టే. కానీ డెవలపర్‌కి ఫిక్స్ చేయడానికి టైం లేదంట. సో, హ్మ్. టైం లేనప్పుడు ఏం చేస్తాడంటే, దిస్ ఈజ్ ఎ వాలిడ్ డిఫెక్ట్ కానీ నాకు టైం లేదు. నేను దీన్ని నెక్స్ట్ స్ప్రింట్‌లో ఫిక్స్ చేస్తాను అని చెప్పడం అనమాట. హ్మ్. డిఫర్ అంటే మూవింగ్ ఇట్. ఇప్పుడు హ్మ్. కాదు. వేరే దగ్గరికి పంపిస్తున్నాం. సో, నెక్స్ట్ స్ప్రింట్‌కి పంపిస్తారనమాట. అదే ఒకవేళ మనం రేస్ చేసింది వ్యాలిడ్ డిఫెక్టే, డెవలపర్ దగ్గర టైం గూడా ఉంది ఫిక్స్ చేయడానికి. అప్పుడు వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. వర్క్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. సో, ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని రెడీ టు టెస్ట్ స్టేజ్‌కి మారుస్తారనమాట. సో, రెడీ టు టెస్ట్ అంటే మనం రెడీ టు రీటెస్ట్ కానీ, రెడీ టు టెస్ట్ కానీ ఉంటదనమాట. సో, ఆ స్టేజ్‌లో మనం ఏం చేయాలి? రీటెస్ట్ స్టేజ్‌కొచ్చినప్పుడు ఎవరైతే డిఫెక్ట్ రైజ్ చేశారో వాళ్ళకి అసైన్ చేసేస్తారు. అంటే ఇది మళ్ళీ వచ్చి సేమ్ ఇది లాస్ట్ స్టోరీలో. ఇక్కడ ఎవరికైతే అసైన్ చేయాలో వాళ్ళకి అసైన్ చేస్తారనమాట. రైజ్ చేసిన వాళ్ళకి. అసైన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి ఈసారి ఇష్యూ ఉందా లేదా చూస్తామన్నమాట. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఈ డిఫెక్ట్‌లోని స్టెప్స్ టు రిప్రొడ్యూస్ ఇస్తాం కదా! సో, ఆ స్టెప్స్ టు రిప్రొడ్యూస్ చదివి మన మనం ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట మళ్ళీ ఈ స్టెప్స్ అన్నీని. చేసినప్పుడు ఈసారి ఇష్యూ లేకుండా కరెక్ట్‌గా అయిపోయిందనుకోండి, బానే పనిచేస్తుందనుకోండి. సో, అంటే హ్మ్. మనం ఓటీపీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఓటీపీ ఎగ్జాంపుల్‌లో ఈసారి ఓటీపీ ఇచ్చి రిజిస్టర్ కొడితే సక్సెస్ అయిపోతున్నారనుకోండి. అప్పుడు మనం క్లోజ్ చేసేస్తాం డిఫెక్ట్‌ని. లేదు ఇంకా మనం ఓటీపీ ఇచ్చి వ్యాలిడ్ ఓటీపీ ఇచ్చినా కూడా ఇంకా అసలు రిజిస్టర్ అవ్వట్లేదనుకోండి. అప్పుడు మళ్ళీ మనం డిఫెక్ట్ తీసుకొనెళ్ళి డెవలపర్‌కి అసైన్ చేస్తాం. రీఓపెన్ చేస్తాం డిఫెక్ట్‌ని. హ్మ్. అర్థమైందా? అర్థమైందిరా. సో, ఈ మొత్తం ప్రాసెస్‌ని వి కాల్ ఇట్ యాస్ బగ్ లైఫ్ సైకిల్. హ్మ్. సో, మీ టాస్క్ ఏంటి అంటే ఈ 3 డేస్‌కి ఈజ్ జీరా ఓపెన్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేయాలి. నేను అకౌంట్ ఇచ్చిన క్రియేట్ యూజర్ చేయాలి. స్టోరీతో ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలి. యూజర్ స్టోరీ నుండి ఒక డిఫెక్ట్ క్రియేట్ చేయాలి లింక్ చేసి. అండ్ ఈ చేసే ముందు ఫస్ట్ యూజర్ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత 10 టెస్ట్ కేసెస్ రాయాలి. రాసిన తర్వాతే డిఫెక్ట్ క్రియేట్ చేయాలి. ఓహ్ మై గాడ్! ఆ! ఓకేనా? 10 టెస్ట్ కేసెస్ డీటెయిల్డ్‌గా కొంచెం ఓపికగా కూర్చొని రాయడానికి ట్రై చేయండి అక్క. ఎక్కడ చూడొద్దు. రైట్ ఆర్ రాంగ్ రాయండి. ఇవాళ అర్థమైనయి కదా మీరు ఏమేమి మిస్టేక్స్ చేశారో. అర్థమైందిరా. సో, మీరు ఆ 10 కొంచెం కూర్చొని రాస్తే మనకొక ఐడియా వస్తది. మీకసలా హ్మ్. వస్తుందా? రావట్లేదా? రాయడం అనేది. ఓకే. ఎక్కడ చూడొద్దు. మీకిది చదివితే తెలిసిపోతది. లైక్ ఈ యాక్సెప్టెన్స్ ఇవాళ క్రైటీరియా 2 కరెక్ట్ చేసి నాకు అటాచ్ చేసేవారా? నేను చూస్తానింకా. ఏంటిదక్క? ఇవాళ నేను చేసినవి ఒక 2 కరెక్ట్ చేసి పెట్టవా? ఇప్పుడు చేద్దాం రండి. ఇది ఈ స్టెప్స్ మీరు జస్ట్ రాయడమే. ఇది నాది హ్మ్. ఎక్సెల్ ఇందులో అయిపోయింది యాక్చువల్లీ. లైక్ ఓకే. సబ్స్క్రిప్షన్ అయిపోయిందనమాట. నేను నా ఆఫీస్‌ది లాగిన్ హుహు. చేయాలి ఇందులో. సో, ఇది మీరు ఆడియో వింటే అర్థమైపోద్ది. ఆ! నేను మీ ఆడియో మిస్టేక్స్ చూస్తాను. ఏంటి అంటే ఏం అవ్వదులే. నేను ఇవాళ ఆడియోను, నిన్నటి ఆడియో మళ్ళీ వినేసేసి టెస్ట్ కేసెస్ చేసుకుంటాలే వదిలేసేయి. హ్మ్. ఏంటంటే వెరిఫై దట్‌తో స్టార్ట్ చేయాలక్క. ఇవన్నీ ఈ లింక్స్ అన్ని ఒకటే యూట్యూబ్ పేజ్‌లో పెట్టవా నాన్న? ఎందుకు? ఏ రోజుకి ఆ రోజు వీడియో పంపిస్తున్నావు కదా! యాహ్! అన్నీ ఒక పేజ్‌లో పెట్టడానికి ఉండదా? ఒక్క పేజ్‌లో అది. అంటే నేను మామూలుగా ఇవి ప్రైవేట్‌లో పెట్టాను. బట్ మీకొస్తదో రాదో అండి చూద్దాం. ఓకే. డే 1, డే 2
సో, మళ్ళీ వెడ్నెస్‌డేనా క్లాసు? ట్యూస్డే కనెక్ట్ అవుదాం అక్క. మీరు ట్యూస్డే ఫ్రీనా? యాహ్! ట్యూస్డే నేను ఫ్రీ. ట్యూస్డే కనెక్ట్ అవుదాం. వెడ్నెస్‌డే తీసుకోను మళ్ళీ క్లాస్. తీసుకుంటా. ఏంటక్క? వెడ్నెస్‌డే రోజు నేను తీసుకుంటా లేకపోతే లేదు. ఓకే. ఆ రోజు కజిన్స్ వస్తారు ఇంటికి. యాహ్! మొన్న పంపించాం గదా! ఎయిర్‌పోర్ట్‌కి. వాళ్ళు మళ్ళీ ఇండియా నుంచి వచ్చేస్తున్నారు అప్పుడే. మొన్నే కదక్క మీరు పంపించారు, అప్పుడే వస్తారు. ఏంటి? మొన్నే కదా పంపించారు, అప్పుడే వస్తారు. వాళ్ళంతే అంటే వాళ్ళ మామగారు చనిపోయిన తర్వాత ఎళ్ళింది. ఆయనెప్పుడో ఎళ్లారు. ఆ! అక్క ఒకసారి అదే నేను మీకు మళ్ళీ ఒక లింక్ పెట్టాను. అది ఓపెన్ చేసి మీకు కనిపిస్తుందో లేదో చెప్పండి ఒకసారి ఇప్పుడు. యాహ్! చెప్పు. ఏం చేసావు? యాహ్! 2 కనిపిస్తుందా? డే 2, డే 1 అని కనిపిస్తుంది అంతే. కనిపిస్తున్నాయి కదా! సో, అయితే ఈ ప్లేలిస్ట్‌లో యాడ్ చేస్తాను. సో, మీకు ఒకటే ప్లేలిస్ట్‌లో వస్తుంది. హ్మ్. ఓకే. ఇక్కడ